న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. హుజరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని సందర్శించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. తాండూరు పట్టణంలోని 35వ వార్డులో దంగర్ గల్లీ పుటన్ గల్లీలో నిర్వహిస్తూ ఉన్న కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ నాయకులు. వెబ్బేరు మున్సిపల్ క్రీడా మైదానానికి నిధుల మంజూరు అంశంపై రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పరిశీలన. గజ్వేల్ ప్రజలకు కేసీఆర్ అందుబాటులోకి రావాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంక్షారెడ్డి ఆధ్వర్యంలో శనివారం పార్టీ శ్రేణులతో ముట్టడించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బిగించి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కేసీఆర్ ఇప్పటికే 1,20,00,000 వేతనం, ఇతర అలవెన్స్లు పొందినట్లు అంక్షారెడ్డి ఆరోపించారు. ఇక్కడ ప్రజలను నమ్మించి గొంతుకోసిన కేసీఆర్ ను ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలని ఇప్పటికే గవర్నర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయం అన్నింటికీ అడ్డాగా మారిందని, వెంటనే కేసీఆర్ క్యాంపు కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్తా, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, కనకయ్య గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, వెంకటేష్, జిల్లా మైనార్టీ సెల్ నేత సమీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర రెడ్డి, కౌన్సిలర్లు నేతలు సత్యలక్ష్మి యాదగిరి, సంతోష్, రాములు గౌడ్, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో మా గజ్వెల్కి ఇది కావాలి అని ఒక్క చిన్న మాట చెప్పండి. మరి రేవంత్ నెట్లియడం మేము కూడా చూస్తాం. మీరు మా గజ్వెల్ ప్రజల కోసం ఏం చేస్తలేరు. మాకు ఒక ఎమ్మెల్యే లేడు, మా ఎమ్మెల్యే లేడు అనేసి మేము ఇన్ని రోజులు ముందటికెళ్తున్నాం. మా ప్రజలకు ఏం కావాలన్నా సీఎం దగ్గరికి తెచ్చుకుంటున్నాం. దయచేసి ఇప్పటి వరకు సీఎం రేవంత్ అన్న ఇప్పటికీ మీకు చాలా మర్యాద ఇచ్చాడు. ఆ మర్యాద కొరకే ఇన్ని రోజులు మీకు మర్యాద ఇచ్చాము. ఎప్పుడైనా మీ పేరు ముందు కేసీఆర్ గారు అన్నాం. ఇప్పటి నుంచి ఏం లేదు. కేసీఆర్ చిట్కేసి చెప్తున్నా, దమ్ముంటే వచ్చి పని చేయి. నువ్వు అట్లానే పండుకొని మా గవర్నమెంట్ ఇచ్చిన పైసలు తిని అట్లనే తిని తాగి వంట అంటే కాదు. దయచేసి ఇప్పుడు కొత్తగా బస్ స్టాండ్ అని తీసుకొస్తున్నారు. 10 ఏళ్ల నుంచి మీ ప్రభుత్వమే బస్ స్టాండ్ కూలగొట్టి బస్ స్టాండ్ లేకుండా చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చి బస్ స్టాండ్ కావాలి, బస్ స్టాండ్ రమ్మను కేసీఆర్ని. వచ్చి కేసీఆర్ని వచ్చి బస్ స్టాండ్ గురించి అడుగుమను. ఎమ్మెల్యే కదా, ఆయన కదా అడగాల్సింది. అడిగితే మా సీఎం గారు చేయకపోతే మాది పూచి.
దయచేసి ప్రజలకు కూడా చెప్తున్నాను, ఇప్పటి వరకు మీరు మన కాంగ్రెస్ పాలన చూస్తూ వచ్చారు. ప్రజల వరకే వచ్చి పాలన చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని ఈ కేసీఆర్ బీఆర్ఎస్ చేసే అరాచకాలను ఆపండి. మీ మద్దతు కంప్లీట్ గా కాంగ్రెస్ కు ఉండాలని కోరుతున్నాను. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని 30వ వార్డులో దంగర్ గల్లీ ఉటన్ గల్లీలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ నాయకులు మోరీల నుండి రోడ్లపై ప్రవహిస్తున్నా పట్టించుకునే నాదుడు లేడు. ఏ అధికారులకు ప్రస్తావించినా దానిపైన చర్యలు లేవు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు. చెత్త ఆటోలు కూడా రావడం లేదు. చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయి మురికి కాలువలుగా మారింది. దీనిపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతూ తొందరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భానుప్రసాద్, సాయి కుమార్, మనోహర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు సాయి కుమార్. ఈరోజు 35వ వార్డుల దంగర్గడ్లో ఈరోజు చూసుకుంటే పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ప్రజాపాలన అని ఒకటి ఏర్పరచుకున్నారు. ఈరోజు ప్రజల పాలన అని చెప్తా ఉన్నారు. ప్రజలకేమో ఇటువంటి స్థితి ఏర్పరిచారు. ఎటువంటి పరిస్థితి ఉన్నదంటే చెత్త ఇక్కడ ఒక ఆటో వచ్చే పరిస్థితి లేదు. ఒక మనిషిలో 2 నిమిషాలు నిలబడదామంటే కూడా దీంట్లో నిలబడికే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితిలో ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా నడిపిస్తా ఉన్నారు. ఈరోజు ప్రజలు ఎట్లా ఉండాలి, ఈ ఇంటి పక్కలకు ఈ దాంట్లో ఎట్లా ఉండాలి, దీనిపైన రోగాలు ఎట్లా వస్తున్నాయి, దీంట్లో ఎటువంటి చెత్త 2 నిమిషాలు నిలబడాలంటే భయంకరంగా ఉన్నది. దీంట్లో ఇక్కడ ఉండాలంటే కూడా అటువంటి పరిస్థితిలో ప్రజాపాలన నడిపిస్తా ఉన్నారు వీళ్ళు. ప్రజాపాలన అని చెప్పుకుంటా ఇటువంటి ప్రజాపాలన ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వంది. దీనిపైన ఏమంటారు, అధికారులకు చర్యలు తీస్తాము అంటే వాళ్ళు దానిపైన స్పందిస్తే కూడా స్పందిస్తలేరు. దీనిపైన తొందరగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. లేని పక్షాన ఇంకా చర్యలు మేమేమంటారు ముందు స్థాయికి వెళ్తామని చెప్ నేడు తాండూరు పట్టణంలో వార్డ్ నంబర్ 35 ధన్గర్ గల్లీ, పుటాన్ గల్లీలో ప్రజాపాలన అంటూ ఏదో క్యాంప్ లాగా పెట్టి ప్రజాపాలన అంటూ ఒక టేబుల్ వేసుకొని 2 వాళ్ళకి ఇది చేసినాం, మేము తెలంగాణ రాష్ట్రంలో మేము అది చేసినాం ఇది చేసినాం అని ప్రజాపాలన చెప్పి ఇప్పుడు మళ్ళా 95 రోజులలో ప్రజాపాలనలో ఏ సమస్యలున్నా మేము తీరుస్తామని అంటున్నారు. కానీ 99 రోజులు కాదు కదా ప్రజాపాలన. ఇది ప్రజాపాలన కాదు, ప్రజాపాలన అనుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరు మీద మోసం చేస్తుంది. మీరు అందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది. వార్డ్ నంబర్ 35లో మోరిల్ నుండి రోడ్ల పైన ప్రవేశిస్తుంటే కూడా ఎవరికి అధికారులకు ఎంత చెప్పినా కూడా నిమ్మకి నీరెత్తినట్లు ప్రవర్తన చేస్తున్నారు. ఆ మోరిల్ నీళ్లు తొక్కొట్టు ఏ గుడికి పోయినా, ఏ మస్జిద్ కి నమాజ్ కి పోయినా, ఏడికి పోయినా కూడా మార్కెట్ కి పోవాలనుకున్నా కూడా ఆ మోరి నీళ్లు తొక్కి ధన్గర్ గల్లీ ప్రజలు పోతుంటుంటే అధికారులకి ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్తే కూడా దీనిపైన స్పందించడం లేదు. ఇక్కడనే వార్డులో చూస్తే ఎక్కడ పడితే అక్కడ మురికి చెత్తను కూడా ఉన్నది. ఇక్కడ గత 1-2.5 నెలల నుంచి కూడా వార్డులకి ఆటోలు కూడా రావడం లేదు. ఆటోలు మరమ్మతులకి గురైనాయి. ఒక్క ఆటో కూడా మరమ్మతం చేస్తలేరు, ఒక్క ఆటో కూడా రిపేరింగ్ చేస్తలేరు. కాబట్టి ఇదే మా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మేము ఇదంతా కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇదే మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి ప్రజాపాలనలో ఇంత అన్యాయం జరుగుతుంటే మా కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలకు అందరికి కూడా న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రజాపాలన అంటూ లెటర్లు ఇస్తామని అనుకుంటే వాళ్ళు లెటర్ ఏమొద్దు, మీడియా సమక్షంలో లెటర్ ఇస్తామని మేము అనుకుంటే వాళ్ళు ఇమ్మీడియట్లీ పారిపోవడం జరిగింది. దీన్ని ఎంత నీచంగా ప్రవర్తన చేస్తున్నారు అనేది మీరు అందరు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజాపాలన అంటున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వడం లేదు. మా వార్డులా ఇప్పటి వరకు కూడా ఒక్క పింఛన్ అంటూ కూడా కాదు కదా, తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పింఛన్ కూడా లేదు ఇప్పటి వరకు. అందుకనే ప్రజలందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ఘోరమైన పాలనలో కొనసాగిస్తున్నారు కాబట్టి మిషన్ భగీరథ నీళ్లు రానియకుండా చేసిండు ఈ రేవంత్ రెడ్డి. తాండూరులో పంప్ హౌస్ ఖరాబ్ అయింది, అది అయింది ఇది అయింది అని గత కొన్ని రోజుల నుంచి గల్లీలల్లో వాటర్ కూడా సరైన పద్ధతిలో రావడం లేదు. మీరు ఎక్కడ చూస్తే అక్కడ గుంతలే. గత
కొన్ని రోజుల నుంచి కూడా మోరీలు నిండిపోతున్నాయి కానీ అధికారులు స్పందిస్తలేరు. వాళ్ళకి జవాన్కి చెప్తేనేమో మా దగ్గర వర్కర్స్ తక్కువనే అన్న ఏం చేయాలి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఒక్క ఎంప్లాయీస్ లని తీసుకోవడం లేదు. వాళ్ళేమంటారు అంటే మేము కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, కలెక్టర్ త్రూలా మేము తీసుకుంటాము. ఇప్పటి వరకు కాదు కదా, ఇన్ని రోజులు అవుతుంది ఎంప్లాయ్మెంట్ లేదు మున్సిపాలిటీలో. ఈ మున్సిపాల్ మొత్తం ఎంత ఘోరంగా తాండ్రుల్లో మారిపోయిందంటే అంత ఘోరంగా మారిపోయింది. దీనిపైన అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. తాండూరులో మా వార్డులో ఎంప్లాయ్మెంట్ పెంచాలి, ప్రతి ఒక్కటి మోరీ రెగ్యులర్ గా తీపియాలి. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున కూడా ఏ కార్యక్రమానికి అయితే ఆ కార్యక్రమానికి మేము రెడీ ఉంటామని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో బస్టాండ్ సమీపంలోని పిల్లి కొమరయ్య, పిల్లి రమేష్ నివాస గృహాలపై నుండి 11 kV 33 kV విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా వెళుతూ ఉండడంతో ఆ ఇండ్ల యజమానుల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లి కొమరయ్య ఇంటిపై నుండి విద్యుత్ తీగలు వెళ్లడంతో వర్షాకాలంలో ఇంటిపైన కవర్ చేయాలంటే పైకి వెళితే విద్యుత్ షాక్ వచ్చే ప్రమాదం ఉందని ఆ ఇంటి యజమాని పిల్లి కొమరయ్య తెలిపారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి ఇళ్లపై నుండి విద్యుత్ తీగలను తొలగించి సమస్యను పరిష్కరించాలని వారు వేడుకుంటున్నారు. నవాబుపేట గ్రామం, చిగురుమామిడి మండల్, కరీంనగర్ డిస్ట్రిక్ట్. నా పేరు పిల్లి కొమరయ్య. ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఇంటి మీదకి వెళ్ళి విద్యుత్ వైర్లు, ఆ విద్యుత్ వైర్లు నిర్ణయించినా కానీ అస్సలు పట్టించుకోవడం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఇంటి మీద ఉన్న వైర్లను తొలగించమని అడిగితే అధికారులు ఒక 6 నెలలు గడిపి, 1 సంవత్సరం అయింది, 6 నెలలు అయింది. 6 నెలలు అయినట్టు ఇప్పుడు మళ్ళీ 6 నెలలకు ఒక ఎస్టిమేట్ తీసుకొచ్చి మాకు 2 లక్షల చిల్లర, 2,20,000 రూపాయలు మాకు ఎస్టిమేషన్ చేసి ఇచ్చారు. ఏ అధికారిని అడిగినా కానీ, ఎవరిని అడిగినా కానీ అసలు దీని గురించి పట్టించుకుంటలేరు. వీళ్ళు ఏంటంటే డబ్బులు సుధా డిమాండ్ చేస్తారు. కాకపోతే ఏంటి అని అంటే ఇక్కడ ట్రాన్స్ఫారం ఉన్నది ఏంటి అంటే ఇది ఒక అగ్రికల్చర్ సంబంధించింది కాదు, వ్యవసాయ రైతుకు సంబంధించిన ట్రాన్స్ఫారం కాదు, అది ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫారం. దాన్ని ఏం చేస్తారంటే అక్కడి నుంచి షిఫ్టింగ్ చేయడానికి ఈ సప్లై సుధా అవసరం లేదు, అగ్రికల్చర్కి కూడా సంబంధం లేదు. ఆ ట్రాన్స్ఫారం తీసి యథావిధిగా ఎవరికి సంబంధం ఉన్నదో ఆ ట్రాన్స్ఫారం వాళ్ళ ఇంటి ముందు కూడా వేయగలరని కోరుతున్నాను. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. ఆ వర్షాకాలం ఆ ఇల్లు మీద ఏంటంటే కవర్ కప్పిన, కవర్ తీద్దామన్నా ప్రమాదం ఉన్నది, వేద్దామన్నా ప్రమాదం ఉన్నది. అయితే ఇప్పుడు ఏంటంటే ఆ వైర్లు ఇరిగి మొత్తం తెగిపోయి ఆ మనుషుల మీద పడి చనిపోతేనే ప్రమాదం జరుగుతూనే వీళ్ళు స్పందించే అవకాశాలు కనబడుతున్నాయి. కావున దయచేసి అందరూ అధికారులు కానీ ఎవ్వరు కానీ దీన్ని పట్టించుకొని దీన్ని తీయగలరని కోరుతున్నాను. అది నవాబుపేట గ్రామం. నా పేరు పిల్లి రమేష్. నవాబుపేట గ్రామం, చిగురుమామిడి మండలం. మాకు ప్రధాన సమస్య ఏంటంటే కరీంనగర్ జిల్లా మాది. ప్రధాన సమస్య ఇళ్ళ మీద నుంచి వెళ్ళి 33 kV 11 kV లైన్ ఉంది, దాని నుంచి వెళ్ళి 3 phase లైన్ 2 ఉంది. అప్పుడు ఎట్లాంటి పరిస్థితి వేసివేమో కానీ ప్రస్తుతానికి ఇల్లు నిర్మించుకునే పరిస్థితిలో వాటిని తొలగించమంటే అధికారులు మాపై నిర్లక్ష్యం చూపించుకుంటూ మమ్మల్ని కనీసం పట్టించుకుంటలేరు. మరి అవి గాడి దుబారం కానీ లేకపోతే వేరే కారణాలలో అవి ఇరిగి మా ఇళ్ళ మీద పడ్డా, మా మీద పడ్డా కానీ ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నది. దయచేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడాన్ని పత్రికలను కోరుతూ దీన్ని తొలగించి మా ప్రాణాలకు అపాయం లేకుండా మాకు రక్షణ కల్పించాలని
ఈ పత్రిక ద్వారా మీకు తెలియజేస్తున్నాం. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో చలివేంద్రం మరియు అంబలి కేంద్రాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజలకు తాగునీరు, శీతల పానీయాలు అందించేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని, స్థానిక ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలను అభినందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, 4వ వార్డు కౌన్సిలర్ జమ్ములమ్మ, పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎద్దుల విజయవర్ధన్ రెడ్డి తదితర పట్టణ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ క్రీడా మైదానానికి నిధులు మంజూరు అంశంపై రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా మైదానం అభివృద్ధి, అవసరమైన సౌకర్యాలు, మౌలిక వసతులపై అధికారులతో సమీక్షించారు. క్రీడాకారులకు మెరుగైన వాతావరణం కల్పించే దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. స్థానిక యువతలో క్రీడా ప్రతిభను వెలికి తీయడానికి ఈ మైదానం కీలకంగా మారాలని, అందుకు తగిన నిధుల మంజూరుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. హాకీ కూడా ఆడతారు. ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేస్తాం, ఇండియాలోనే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తాం. అది మనం పైలట్ ప్రాజెక్ట్గా పెట్టుకుంటాం. 2.5 acres సరిపోతుంది. ఒక కార్నర్కి ఇచ్చేసి, అంటే దాని చుట్టుముట్టు మళ్ళీ సింథటిక్ ట్రాక్ కాదు కానీ ట్రాక్ వేస్తారు. 400 ట్రాక్ వస్తుంది. మధ్యలో సింథటిక్ ఇది వస్తుంది. దాంట్లో ఫుట్బాల్ ఆడొచ్చు, చుట్టుముట్టు ట్రాక్ ఉంటుంది. అంటే మల్టీపర్పస్కి 10 acres దీంట్లో ఎక్కడ వాళ్ళు వచ్చిన వారంటీ కూడా ఉంది. అది 400 ట్రాక్ వస్తుంది కదా, మధ్యలో స్కూల్ సపరేట్. అంటే స్కూల్కి ఈసారి ఏం చేయాలంటే 133 crores పెట్టారు. ఇంతకుముందు మనం అనుకున్నప్పుడు 45 కోట్లు. ఇప్పుడు అన్నీ ఇంక్లూడ్ చేసి 135 కోట్లు స్కూల్ ఇవ్వాలంటేనే దాన్ని ఇంక్లూడ్ చేసినారు. ఇప్పుడు బడ్జెట్ పెట్టాలి. ఇప్పుడు 600 కోట్లు బడ్జెట్ ఇచ్చారు. 647 కోట్లు వచ్చింది సార్. దీంట్లో మంచిగా ఉంది సార్ ఇది. కాకపోతే ఈడి అవసరం లేదంటుంది. ఇండోర్ స్టేడియం వేస్తా, అన్ని 2-3 వేసేస్తా. ఏన్నో కాడ పెట్టింది. మీరు లేట్ చేయకుండా పెట్టేస్తే తొందరగా పెట్టేసి. మాకు కూడా అది ఎట్టు చూడాలన్న ఇంట్రెస్ట్ ఉంది. 1 monthలో కంప్లీట్, 1.5 months, 45 daysలో కంప్లీట్ చేస్తాం. సంబంధం లేకుండా 800 టాటా వాళ్ళకి ఆ పేరు కూడా ఇప్పుడు గచ్చిబౌలి తీసేసింది. టాటా క్యాప్టెన్ కాబట్టి మన హైదరాబాద్ హుజరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని సందర్శించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. హుజరాబాద్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా అఖిలపక్షం చేస్తున్న ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు. డంపింగ్ యార్డుతో చాలా దుష్ప్రయోజనాలు ఉన్నాయి. చెరువులు, కుంటలు, భూగర్భ జలాలు నాశనమవుతాయి. డంపింగ్ యార్డు విషయంలో రాజకీయం చేయడానికి రాలేదు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడే దుర్మార్గుల్లారా జాగ్రత్త. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డంపింగ్ యార్డుకు అనుమతులు వచ్చిన మాట వాస్తవం. నాతో అప్పుడు ప్రభుత్వానికి ఉన్న సంబంధాలు ఏంటో అందరికీ తెలుసు. డంపింగ్ యార్డును రద్దు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. హుజరాబాద్ ప్రజలు కోరితే డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించడానికి సిద్ధం అంటూ పేర్కొన్నారు.
రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి. రోజుల నుంచి హుజరాబాద్ ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్ వెంటనే జీవితాలతో చెలవడం డంప్ యార్డ్ వెంటనే ఈ ప్రాంతాన్ని విషతుల్యం చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనకు వ్యతిరేకంగా హుజరాబాద్ పక్క గ్రామాల ప్రజలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మీరు చేస్తున్న ఉద్యమానికి నాలాంటిని కూడా సంపూర్ణంగా మద్దతిస్తున్నాను. నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు. ఈ 2022లో వచ్చిందా, ఇది ఏ ప్రభుత్వం వచ్చిందో, ఏ ప్రభుత్వం యాక్సిడెంట్ చేసింది, నేను చేసిన వారు ఎవరిలో మీకు తెలుసు. అందుకని నేను తప్పకుండా క్రియాశీలకంగా ఉంటా మీ వెంట అని వచ్చి మీకు అర్థమైతే అందుకు వస్తాను. అందుకనే కొద్దిమంది ఉంటారు, ఇట్లా రాస్తాడు అట్లా రాస్తాడు, ఎందుకో రాస్తారు, ఎందుకో చెప్తారు, ఇట్లా అంటే ఇవన్నీ నమ్మకం. ఖచ్చితంగా దీన్ని నిలవరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. లంగరాజు మాటలు కాదు నాకు కావాల్సింది, ముసలి కన్నీళ్ళు కాదు కావాల్సింది, నాకు అప్రిజిమెంట్ పాలసీ కాదు కావాల్సింది, నాకు ఆచరణ కావాలి. కాబట్టి మీకు కూడా క్లారిటీ ఉండాలి. దానికి అడగాలి ఎట్లయితే మీరు మాకు వస్తాను దాని బ్రహ్మాండంగా మాట్లాడుతాను, చెప్పండి కొట్టాలి కానీ ఎందుకోసం కొట్టాలి, ఎందుకోసం కొట్టాలన్న క్లారిటీ ఉండాలి. కాబట్టి దయచేసి నేను మళ్ళీ చెప్పబోతున్నా, నేను ఈ మధ్యకాలంలో దీనిగా సుప్రీంకోర్టులో ఆ కేసు ఉంది, 17లో వచ్చింది, 2017. అయినా మనం దాని లోపల ఒక ఉద్యమం నేను రచిస్తున్నా, మీకు తెలుసుకుని మేము ఏం చేయబోతున్నాము. ఇక్కడ కూడా నా పరిస్థితి అంతా మీకు తెలుసు. ఇక్కడ హైదరాబాద్ నా పరిస్థితుల్లో అన్నీ తెలిసి నేను మాట్లాడలేకుండా కావాలి. అయినా మీరు కోరితే నేను నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉంటే తప్ప లిప్సింగ్ కోసం ఆలోచన చెప్పి మీకు ఆశ్రయించి నా భారతదేశం నేను ఒక అడిగాను. నా విషయంగా ఇన్ఫరెన్స్ నేను 25 years నేను పెరిగింది ఇక్కడ. నా రాజకీయ ఇంత పెద్ద రాజ్యాంగం చేయాల్సి అక్కర్లేదు. సింపుల్గా ఎక్కడో కరీంనగర్ నుంచి వెళ్ళి, ఎక్కడో చెప్పడం నుంచి వెళ్ళి, ఎక్కడో వరంగల్ నుంచి వెళ్ళి, ఎక్కడో సిద్దిపేట నుంచి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి చిల్లర వేషాలు బంద్ నుంచి నేను కోరుతున్నాను. మీరు చెప్తే ఎత్తితే ఎంత పే చేస్తారు, ఆ డబ్బులు ఎన్ని కోట్లు అవుతాయి, దానివల్ల ఎవరి లాభం పొందుతుందో అదంతా పెద్ద సబ్జెక్టు. అదంతా ఇలా అక్కర్లేని సబ్జెక్టు. ప్రజల జీవితాలతో చెలగాడమాడే దుర్మార్గులారా కబడ్డారని చెప్పి చెప్తున్నారు. మీకు తెలుసు 2021 గెలిచిన తర్వాత నేను ఎమ్మెల్యే ఉన్న తర్వాత కూడా ఏం జరిగిందో మీరు సాక్ష్యం కదా. ఎమ్మెల్యే గారి అధికారులు ఎట్లా ఖతం చేయబడ్డాయి, ప్రోటోకాల్ ఎట్లా ఖతం చేయబడ్డది, ఎట్లా ఇన్సల్ట్ చేసిండు, ఎంత దుర్మార్గం చేసిండు. వారికి హుజరాబాద్ ప్రజానికం మొత్తం తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువులాగా ఉండి కరీంనగర్ జిల్లాను కాపాడితే, కరీంనగర్ జిల్లా తెలంగాణ కాపాడితే, తెలంగాణకి ఇచ్చిన గిఫ్ట్ ఏందో మీకు అర్థం కావాలి. ఇద్దరు మంచిగా ఉన్నవాళ్ళు అవసరమైతే ఇక్కడ శాతగా అని చెప్తే 100% నేను నాయకత్వం అయితే మీ సంగతి తెచ్చిపోతున్నాను. రాయపోల్ మండలం చిన్నమాసన్పల్లి బస్టాప్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో సమాచారం అందుకున్న రాయపోల్ మండల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే వారి వివరాలు తెలుసుకుని వారి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సమాచారం ప్రకారం దౌలతాబాద్ మండలం తిరుమలపూర్ గ్రామానికి చెందిన యాకటి నరసింహులు అని వివరాలు చెప్పారు. కండక్టర్ గారు ఒకసారి చెప్పండి. స్టాప్ రాకముందే వెనక వస్తుంది బస్సు, వెనక ముందర మాసన్పల్లి ఉంది, ఒక ఆయన దిగేటోడు ఉంది అని అంటున్నా. నా మనసులో నేను అనుకుంటాను అంతే, ఒకరు ఉన్నదిగా పోతుంది అని చెప్తాను అంతే. రాగానే వెనకలు వచ్చి పట్టుకొని దుక్కిండు అంతే. బస్సు రన్నింగ్ ఉందా? బస్సు రన్నింగ్. ఆయన మీరు డోర్ కార్ లేరా? మీరు డోర్ కార్ లేరా? టికెట్లు ఇస్తున్నా. లేరు అన్న నాకు కొంటే కూర్చున్నాడు. మాసంపల్లి స్టేజ్ వచ్చిందని అది కొట్టగానే ఆయన ముందటికి వచ్చిండు. నువ్వు అన్నీ ఉన్నావు, నువ్వు మళ్ళా టికెట్లు ఏడాపినావు, టికెట్
ఏడను లాస్ట్ సీట్ నాకు ఎడికే వాళ్ళ నూరా ఇంకా స్టేజ్ వచ్చేది రారే అనగానే వచ్చిండు ఆయన నువ్వు అనలేదు కానీ ఆడ ఉన్నావు మరి ఆయన దిగుతుండా మరి దిగేటప్పుడు కొంచెం రాలేదని ఆపితే అయిపోతుండే కదా. రాలేదని ఆపితే అయిపోతుంది. ఇప్పుడు దిగబోతున్నావు. నేను లాస్ట్ సీట్ లో కూర్చుంటున్నాను. మీ పక్కన కూర్చున్నా నా లాస్ట్ సీట్ లో ఉన్నాము. మా ఊరు ఆయన్నే లాస్ట్ సీట్ లో కూర్చున్నాను. ఏం పేరు ఆయన పేరు? ఏం పేరు అన్న? నర్సింహులు సందేల నర్సింహులు. సందేల నర్సింహులా? తిరుమలాపూర్. తిరుమలాపూర్. లాస్ట్లో ఉన్నాం రా, ఇద్దరం లాస్ట్ సీట్లోనే ఉన్నాము. ఇద్దరం ఉన్నాము. స్టేజ్ వస్తుంది అనగానే కడ ముందరికి పోయింది. ఎదురామ పోతుండట. ముందర స్టాప్ ఉంది కదా, కండక్టర్ ఉంది, ముందర స్టాప్ ఉంది. రెడీ అదే మరి మంచిర్యాల జిల్లా నెన్నల్ మండల కొత్తూరు గ్రామ పంచాయతీలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జలీల్ మాట్లాడుతూ తమ గ్రామ అభివృద్ధి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గడ్డం వినోద్ ఆశీర్వాదంతో గత 10 సంవత్సరాల కింద మన గ్రామ అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గ్రామ అభివృద్ధి జరిగింది. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ కలిసి మా గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతామన్నారు. మంచిర్యాల జిల్లా నెన్నల్ మండలం కొత్తూరు గ్రామం. నా పేరు మొహమ్మద్ జలీల్. మేము కొత్తూరు గ్రామంలో వినోద్ సార్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పనులు తీసుకొచ్చి సార్ గారు మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. సీసీ రోడ్లు కావచ్చు, వాటర్ విషయంలో కావచ్చు, హైమాక్స్ రైట్ల విషయంలో కావచ్చు, స్కూల్కు కంపౌండ్ వాళ్ళు వేస్తారు మాకంటే వెంటనే మాకు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. మేము ఆ కంపౌండ్ వాళ్ళని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మాకు వాటర్ సమస్య ఉందంటే మాకు బోర్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మాకు ఎస్సీ కాలనీకి రోడ్డు కావచ్చు, ఇటు మాంతమ్మ గుడి సైడ్ రోడ్డు కావచ్చు, మాకు ఇంకా ఇటు మా గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు రోడ్డు కావచ్చు, మాకు ఐమాక్స్ లైట్లు కావచ్చు, 3 ఐమాక్స్ లైట్లు, మాకు ఒక సోలార్ లైటు మాకు శాంక్షన్ చేయడం జరిగింది. సార్ గారికి కృతజ్ఞతలు. ఇలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పథకం కావచ్చు, సంవత్సరం పూర్తవుతుంది. సన్నబియ్యం పేదోళ్లకు చాలా వరంగా ఉండి పేదోళ్ళ కడుపు నింపుతుంది. ఒకప్పుడు బియ్యాన్ని అమ్ముకునే పరిస్థితి చూసాం, కానీ ఇప్పుడు బియ్యం కావాలని చెప్పి రేషన్ షాపుల దగ్గర క్యూలు కట్టే పరిస్థితి నేడు మన తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో, రేవంత్ అన్న ప్రభుత్వంలో చూస్తున్నాం. ఒక రోజుల్లో రేషన్ కార్డు లేక చాలా అవస్థలు పడి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజుల నుంచి నేడు జస్ట్ మీ సేవలు అప్లై చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ పోతే పని అయిపోతుందిరా అని ప్రజలు మాట్లాడుకునే పరిస్థితికి వచ్చాం మనం. ఇదంతా ఒక తెలంగాణలో ఈరోజు రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుంది, కానీ మిగతా ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదు. ఇలా మా గడ్డం వినోద్ గారు చూసుకుంటే బెల్లంపల్లి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో నిధుల వర్షం కురిపిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దీన్ని మేము ఇంకొక ఎలక్షన్లో కూడా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధంగానే కృషి చేస్తున్నాం తప్ప మాకు వేరే భేద అభిప్రాయాలు ఏది అవసరం లేదు. ముందు చూసుకుంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఈ సర్పంచ్ల కేసే నిధులు ఏవైతే ఉన్నాయో అవి వాడుకొని వేరే విషయాలలో దారి మళ్లింపు చేసేవాడు. కానీ ఇప్పుడు నేడు చూసుకుంటే సర్పంచ్లకు వేసే నిధులు సర్పంచ్లకే వేస్తున్నాడు. ఈ సర్పంచ్లకు ఈ నిధులు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చాలా తోడ్పడతాయి. ఇలాంటి మంచి మంచి నిర్ణయాలు ఇప్పుడు మనం చూసుకుంటే ఇంతకుముందు గుంట భూమి ఉన్న వాళ్లకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుజరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని సందర్శించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్.
తాండూరు పట్టణంలోని 35వ వార్డులో దంగర్ గల్లీ పుటన్ గల్లీలో నిర్వహిస్తూ ఉన్న కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ నాయకులు. వెబ్బేరు మున్సిపల్ క్రీడా మైదానానికి నిధుల మంజూరు అంశంపై రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పరిశీలన. ఇవి ఇప్పటివరకు కనబడిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.